హాయ్ విఎస్, వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ మాడి. నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఫ్రైడే రోజు నిఫ్టీ మూవ్మెంట్ చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది, మన సబ్స్క్రైబర్స్కి తప్ప. మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా పెద్ద సర్ప్రైజింగ్ ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే లెవెల్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి. ఇది జరిగింది ఏంటనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్రైడే రోజు ఓపెన్ అయింది నిఫ్టీ 22,766 దగ్గర ఓపెన్ అయింది. అది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 100 పాయింట్ల వరకు అప్ ఓపెన్ అయింది. నియర్లీ 100 పాయింట్స్ పైన అప్ ఓపెన్ అయింది. ముందు రోజేమో అది 643 దగ్గర ఉన్నది. అది ఆల్మోస్ట్ ఓపెన్ అయింది 763 పాయింట్స్, 766 దగ్గర ఓపెన్ అయింది. 130 పాయింట్స్ పైన ఓపెన్ అయింది అప్పు. అక్కడి నుంచి కొద్దిగా పైకి వెళ్ళింది, 794 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి డైరెక్ట్గా కిందకు వచ్చేసింది. ఇది ఎందుకు ఇలా జరిగింది అని మనగా చెక్ చేసుకుంటే, ఫస్ట్ ఓపెన్ అయింది. ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత కిందకి వెళ్తుంది అన్నది మీ అందరికీ తెలిసింది, చాలా రోజుల నుంచి నేను చెప్తూ వస్తున్నాను. కానీ మీకు రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే లెవెల్స్లో చాలా క్లియర్గా చెప్తున్నాను. మీకు 22,476 ఇస్ టీసీఆర్, 22,599 ఇస్ క్రిటికల్ లెవెల్ ఒకటి ఉంది. అది దాటితే 22,725 అని చెప్పని. మీరు 22,725 బ్రేక్ అయిన తర్వాత అది ఎంత ఫాస్ట్గా పడిపోయింది, అప్ టు 22,599 వరకు మీరు చెక్ చేసుకోండి. 22,599 దగ్గర చాలాసేపు ఆగింది. అక్కడి నుంచి మళ్ళీ చాలా ఫాస్ట్ కిందకి వెళ్ళిపోయింది, చాలా ఫాస్ట్ కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు వాచ్ చేసుకుంటే మనం జరిగింది ఏందనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఎస్పెషల్లీ నిఫ్టీ ట్రెండ్ ఎలా ఉన్నదో ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీ చూడండి, ఓపెన్ అయింది, చెప్పా కదా, 22,766 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్ కిందే ఉంది. మనం ట్రెండ్ లెవెల్స్ ప్రకారం కానీ చూసుకుంటే, ఇక్కడ పక్కన టీసీఆర్ చార్ట్స్ ఉంది చూడండి. 22,725 టీసీఆర్ అది అది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత చూడండి, అది బ్రేక్ అయింది ఎక్కడ, ఏ ఏ 10:15 అప్పుడు బ్రేక్ అయింది. అండ్ బై 12:30 కల్లా ఆల్మోస్ట్ 22,476 దగ్గరికి వచ్చింది. అంటే దగ్గర దగ్గర 725 ఇక్కడ, 476 దగ్గర రిమైన్ చేసుకోండి. ఇన్ స్పాన్ ఆఫ్ ఆల్మోస్ట్ 2 అవర్స్, 2.5 అవర్స్లో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 725, 520, అంటే దగ్గర దగ్గర 300 పాయింట్స్ పడిపోయింది. రెండు రెండు గంటల్లో 2 గంటలు పడిపోయింది. అక్కడి నుంచి పెద్ద కదలలేదు. కదలకుండా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 476 దగ్గరే క్లోజ్ అయింది. 475 దాన్ని క్లోజింగ్. ఇది ఇది నిఫ్టీ చార్ట్ సంబంధించింది. సార్ రేపు ఎలా ఉంటుందనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. రేపు కానీ 22,476 పైన కానీ ఓపెన్ అయితే డైరెక్ట్గా 22,725 వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అప్ కానీ ఓపెన్ అయ్యి ఒక 50 పాయింట్లు 60 పాయింట్లు అప్ ఓపెన్ అయ్యి కానీ ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే మళ్ళీ 22,476 దగ్గరికి వస్తుంది. అది కూడా కానీ బ్రేక్ అయితే 22,226 దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 22,476 పైనే కానీ ఉంటే మాత్రం అది తప్పకుండా 22,725 వెళ్తుంది. అది కూడా కానీ క్రాస్ అయితే మీకు 22,975 వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దీని మధ్యలో ఒక హాల్ట్ వచ్చేది 22,599, అది కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ కొంచెం ఆగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనకి నిఫ్టీకి సంబంధించింది. రేపు నిఫ్టీ మూమెంట్ సంబంధించింది ఎలా ఉంటుందనేది మనం ఎలా అసెస్ చేసుకోవాలనే దాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత మీరు ఆప్షన్ బయర్స్ కానీ ఆప్షన్ సెల్లర్స్ కానీ అయితే మీరు వాచ్ చేయాల్సింది ఓన్లీ ఒక కాల్ ఒక పుట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకునేది మీరు డైరెక్ట్గా ట్రేడింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంది 22,700 కాల్ సెలెక్ట్ చేసుకున్నా, 22,700 పుట్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో ఎలా ఉందనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 22,700 కాల్ ఓపెన్ అయింది, మీకు 184 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది, 184.95. అది మార్నింగ్ నుంచి ఓపెన్ కిందే ఉంది. అక్కడ నుంచి చూడండి 130కి వచ్చింది. ఫస్ట్ లెవెల్ ఇస్ 130, తర్వాత ఇస్ 119, తర్వాత ఇస్ 101, తర్వాత ఇస్ 91, తర్వాత 67. ఆల్మోస్ట్ చూడండి 51 ఇస్ లో. అక్కడ చూసుకుంటే లో ఈజ్ 53. అంటే 184 ఎక్కడ, 51 ఎక్కడ చెక్ చేసుకోండి. వేరే మీరు ఆప్షన్ బయర్ అంటే మీరు ఓపెన్ పైన బై ఉంది కాబట్టి 86 అబవ్ ఉంది కాబట్టి మీరు దీన్ని చెక్ చేసుకోవాల్సిన 86 తర్వాత 121 వెళ్ళాలి వెళ్ళింది, 138 వెళ్ళాలి వెళ్ళింది, 152 వెళ్ళాలి వెళ్ళింది, తర్వాత 193 వెళ్ళాలి వెళ్ళింది, 238కి వెళ్ళింది, 305 తర్వాత వెళ్ళాలి వెళ్ళింది, ఐ 355 అక్కడ టచ్ అయింది, మళ్ళీ వచ్చి 261 దగ్గర క్లోజ్ అయింది. ఇది నిఫ్టీ. ఒక కాల్ ఒక పుట్టు తీసుకొని మీరు ట్రేడ్ చేస్తే ఏమవుతుందంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఆప్షన్ లెవెల్స్ మీరు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది ఆప్షన్ లెవెల్ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ లెవెల్ కానీ ఆప్షన్ లెవెల్ కానీ మీకు ఏమైనా కిందకు వస్తే రివర్స్ వస్తున్నది అనుకుంటే అక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి మనకి అర్థం కావడం లేదు అని ఎవరైనా అనుకుంటే, మీరు ఆప్షన్ ట్రేడ్ చేస్తుంటే మీరు కంపల్సరీగా ఒక కాల్ ఒక పుట్టు పెట్టుకునేది ట్రేడ్ చేసుకోండి.
వేరే ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి. మీరు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేసుకుంటే వేరే ట్యాబ్లో బ్యాంక్ నిఫ్టీ ఫుల్ చార్ట్ ఓపెన్ చేసుకోండి, లేదా ట్రెండ్ చార్ట్స్ ఓపెన్ చేసుకోండి. ఇక ఆ కాల్ అండ్ పుట్ ఆప్షన్ మాత్రం కంపల్సరీగా ఓపెన్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేసుకోండి. మీకు ట్రేడింగ్ చాలా సింపుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇక మన లైవ్ బైస్ అండ్ సిగ్నల్స్ గురించి ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ వీడియోలో చెప్పున్నాను. సో అందుకనే పెద్ద చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో మీరు రేపు వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఫర్ నిఫ్టీ మీరు వాచ్ చేయాల్సింది 22,476 ఇస్ ద లెవెల్. దట్ ఈస్ టీసీఆర్ లెవెల్, దట్ ఈస్ టు బి వాచ్. అది వాచ్ చేసుకోవాలి మీరు. అది కంపల్సరీగా వాచ్ చేయండి. దాని పైన కానీ ఉంటే పైకి వెళ్తుంది, దాని కింద కానీ ఉంటే కిందకి వెళ్తుంది. ఇది ఒకటే మీకు టీసీఆర్ దగ్గర ఉంది. ఇది ట్రేడింగ్ మీకు చాలా ఈజీగా ఉంటుంది రేపు మార్నింగ్. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.